హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో వంకాయ కారం ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడిగా అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. అందులోనే 5, 6 ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. వీటన్నింటిని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని 2 సెకండ్స్ పాటు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటన్నింటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటన్నింటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులోనే 2.5 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో స్పూన్ కారం యాడ్ చేసుకోవచ్చు. అందులోనే 10 వెల్లుల్లి రెక్కలు, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పావు కిలో వంకాయలు తీసుకున్నాను. ఈ వంకాయలన్నింటిని ఒకసారి బాగా కడిగి ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని వంకాయలన్నింటినీ సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడిగా అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిగా అయిన తర్వాత అందులో పావు టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, పావు టీ స్పూన్ పసుపు, 2 ఎండుమిర్చి, అదేవిధంగా కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత అందులో ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకుని వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకొని అందులో లైట్గా సాల్ట్ వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని గిన్నె పైన మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ వంకాయ ముక్కలన్నింటినీ 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత వంకాయ ముక్కలన్నీ చాలా సాఫ్ట్గా కుక్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కారం పొడిని వేసుకోవాలి. కారం పొడి, వంకాయ ముక్కలు రెండు బాగా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని గిన్నె పైన మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత గిన్నె పైన మూత తీసి చూసేటప్పటికి మనకి కర్రీ నుండి ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా. అంతేనండి, వంకాయ కారం ఫ్రై రెడీ అండి. చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా తయారు చేసుకుని వంకాయ కారం రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.